పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఆత్మలో చూసినప్పుడు నాకు రేకేషు ఒక సర్ప దురాత్మ మిమ్మల్ని అటాక్ చేయడం నేను చూస్తున్నాను. ఈ సర్ప దురాత్మ అటాక్ చేయడం వల్ల కొన్నాళ్ళ నుంచి ఎవరికమ్మా కొన్నాళ్ళ నుంచి సరిగా తినాలనిపించడం లేదు. వాళ్ళంతా కూడా బలహీనంగా ఉంది, నీరసంగా ఉంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది. దీనివల్ల మీకు కొంచెం టెన్షన్ ఉంది. అవునమ్మా? టెన్షన్ ఉంది. నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు రాత్రిపూట కొన్ని దురాత్మలు సర్పాల రూపంలో కూడా కళ్ళకి రావడం నేను చూస్తున్నాను. ఈ కళ్ళలోకి వచ్చినప్పుడు కొంచెం నెక్స్ట్ రోజు కొంచెం ఆరోగ్యం బాగుండదు, నీరసంగా ఉన్నట్టు ఉంటుంది. ఎవరికమ్మా ఈ కొన్ని పీడకలు ఎవరికి వస్తుంటాయమ్మా? ఏ కళ వస్తుందమ్మా మీకు? పాములు. నేను మిమ్మల్ని చూసినప్పుడు నాకు కళలో పాములు రావడం నేను చూస్తున్నాను. పాములు మీకు గుర్తుంటుందమ్మా? పాములు మీ కళ్ళలోకి వస్తుంటాయి. ఆ కళ్ళలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు మీకు ఆరోగ్యం బాగుండదు, చాలా నీరసంగా ఉంటున్నారు. నెక్స్ట్ తర్వాత ఆత్మలు నేను చెక్ చేస్తాం, నాకు మీ ఇంట్లో ఒక సర్పదురాత్మ సంచారం చేయడం చూస్తున్నాను. అందువల్ల కొన్నాళ్ళ నుంచి ఇంట్లో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, దిగులుగా సమాధానం లేదు. ఎవరికలా అనిపిస్తుందమ్మా? ఇంట్లో కొంచెం టెన్షన్ చూస్తే ఎవరికుందమ్మా? ఇంట్లో కొంచెం సమాధానం లేదు. ఎవరికమ్మా? మీకు ఏమనిపిస్తుందమ్మా? మీ ఇంట్లో ఎలా ఉంది సిచ్యువేషన్? ఏదో కొంచెం టెన్షన్ ఆలోచన చేస్తూ ఉంటానండి ఎక్కువ.